Hello all, welcome to Thai View and here is the non-spoiler review of the film A1 Express. My experience after watching A1 Express పర్లే బాగానే ఉంది అనిపించింది భయ్య. మీ అందరికీ తెలిసిందేగా A1 Express is a partial remake of the Tamil film నట్పెతున్నాయి. పార్షియల్ రీమేక్ అంటే మక్కి దించకుండా మార్పులు చేయడం అనమాట. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? A1 Express is a స్పోర్ట్స్ డ్రామా. ఏ స్పోర్ట్స్ డ్రామా తీసుకున్న బేసిక్ ప్లాట్ మీకు తెలిసిందేగా. ఒక గ్రౌండు అది డెవలప్మెంట్కి ఇచ్చేస్తున్నాం అన్నప్పుడు ఆ గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళు దాని గురించి గేమ్ ఆడి విన్ అవ్వాలి. A1 Express కూడా ఎగ్జాక్ట్ అదే టెంప్లెట్లో వచ్చే స్టోరీ. తెలిసిన కథే కదా అనుకోవచ్చు మీరు. బట్ వాట్స్ న్యూ అంటే ఆ హాకీ సీన్స్ అండ్ ఆ ఎమోషనల్ టచ్. చెప్పాలంటే తెలుగులో ఫస్ట్ హాకీ ఫిలిం ఇది. యానంలో ఉండే చిట్టుబాబు గ్రౌండ్లో లావణ్య ఒక ప్లేయర్, దానికి మురళీ శర్మ కోచ్. ఏదో పని మీద వచ్చిన సంజు లావణ్యతో లవ్లో ఎలా పడ్డాడు, ఈ గ్రౌండ్కి ఉన్న స్టోరీ ఏంటి, ఇంతకీ ఆ గ్రౌండ్ని మురళీ శర్మ అండ్ టీం చేజిక్కించుకున్నారా లేదా అనేది స్టోరీ అనమాట. కథ మెయిన్ ట్రాక్లోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు. అంటే ఈ ఇంట్రడ్యూసింగ్ ఆల్ ది క్యారెక్టర్స్ అండ్ లవ్ ట్రాక్ ఇదనమాట. అలా మెయిన్ స్టోరీలోకి వచ్చాక దే హ్యాడ్ మై అటెన్షన్. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అద్దరిపోయింది. ఆ సీక్వెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ చాలా బాగుంటుంది. జస్ట్ వెయిట్ ఫర్ దట్ సాంగ్. సెకండ్ హాఫ్ అంతా అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా బాగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ మ్యాచ్ పోర్షన్స్, సుమక్క హర్ష కామెంటరీ మంచిగా తీశారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సందీప్ కిషన్ తన 25th ఫిలింలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటారా? బాగానే చేశాడు. ఎమోషనల్ సీన్స్లో బాగా రిలేట్ అవుతాం మనం. లావణ్య ఈజ్ గుడ్ యాజ్ హాకీ ప్లేయర్, ఉన్నంతలో మంచిగానే పర్ఫామ్ చేశారు. ఇఫ్ ఎట్ ఆల్ లవ్ సీన్స్ ఇంకా ఫ్రెష్గా ఉండుంటే ఆవిడ పర్ఫార్మెన్స్ మనకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చేది. కమింగ్ టు రావు రమేష్ గారు, పాత్ర ఇవ్వడమే ఆలస్యం, దానిలో ఒదిగిపోతారు కదా. మళ్ళీ చాలా రోజులకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాకుండా నెగిటివ్ రోల్ చేశారు. నాకు ఏ రోల్ ఇచ్చినా చేయగలను అని మళ్ళీ ప్రూవ్ చేశారు. మురళీ శర్మ యాజ్ ద హాకీ కోచ్, తెలిసిందే కదా ఆయన ఎలా చేస్తారనేది. మంచి ఆర్టిస్టులు ఊరికే అయిపోరు కదా, ఈసారి కూడా కుమ్మేశారు. ఇంకా ఈ మూవీకి ఇంకొక మెయిన్ సపోర్ట్ రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి. దర్శి సీన్స్ అయితే మూవీకి క్రక్స్ అనమాట. దే బోత్ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్ అండ్ వాళ్ళ సీన్స్కి మనం బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా కమింగ్ టు ద టెక్నికాలిటీస్, మ్యూజిక్ బై హిప్ హాప్ తమిళ. మూవీకి సోల్ మ్యూజిక్కే. ఒక మంచి సీన్ వస్తే దానికి కాంప్లిమెంట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడిపోవాల్సిందే అన్నట్టు ఇచ్చారు. అందుకే ఇంటర్వల్ బ్యాంక్కి కానీ ఆ క్లైమాక్స్ మ్యాచ్కి కానీ అంత హై వస్తుంది మనకి. ఆల్సో సాంగ్స్ కూడా హ్యూజ్ ప్లస్. సింగిల్ కింగులం, ఇంటర్వెల్కి వచ్చే సాంగ్, ఇవన్నీ చాలా బాగున్నాయి. విజువల్స్ బై కవిన్ రాజ్ ఆర్ డీసెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. డైరెక్టర్ డెన్నిస్ జీవన్ థ్రిల్ ఫ్యాక్టర్ మీద కన్నా ఎమోషనల్ సీన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎమోషన్ ఇంపార్టెంట్ కదా అని మీరు అనుకోవచ్చు, కాకపోతే క్యారెక్టర్స్ నుంచి కొంచెం డ్రామా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు అనిపించింది నాకు. ఎక్సెప్ట్ ఫర్ దట్ హాకీ సీక్వెన్సెస్ అన్నీ అద్దరిపోయేలా తీశారు. లాస్ట్లో కమెంటరీ కూడా ఫన్నీగా రాసుకున్నారు. థమ్స్ అప్ ఫర్ దాట్. ఫైనల్ వర్డ్, A1 Express is a one-time watch sports drama. So that's the review guys. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. త్వరలోనే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.